ఇవాళ వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. జగన్ ఇచ్చే హామీలు ఎలా ఉండబోతున్నాయి, కొత్త వరాలు ఏంటి అనేది ప్రజల్లో ఆసక్తి రేపుతుంది. ఈసారి మేనిఫెస్టోలో జనరంజకమైన అంశాలకు చోటు కల్పించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. మేనిఫెస్టో అతిగా ఉండదని, చేయబోయే పనులు మాత్రమే చెబుతామని అంటున్నారు. ప్రస్తుతం నవరత్నాలను విజయవంతంగా అమలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటి వరకున్న పథకాలను కొనసాగిస్తూనే వాటి పరిధిని కొంతమేరకు పెంచే అవకాశం కనిపిస్తుంది. మహిళలు, రైతులు, యువకులు, కార్మికులకు లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఈసారి మేనిఫెస్టోలో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే పథకాలతో పాటు కొన్ని మౌలిక సదుపాయాల కల్పన గురించిన ప్రస్తావన కూడా ఉండనుంది. వీటితో పాటు కొత్తగా పారిశ్రామీకరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ. ఇక పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు రాఘవేంద్ర అలాగే శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. ముందుగా రాఘవేంద్ర దగ్గరికి వెళ్దాం. రాఘవేంద్ర, ఎన్ని గంటలకు ఈ వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది? ఈసారి ఎట్లా ఉండబోతుంది వైసీపీ మేనిఫెస్టో? డీటెయిల్స్ ఏంటి? ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల ఇవ్వబోతున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టో విడుదలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇప్పటికే మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అదేవిధంగా ఆర్థిక రంగ నిపుణులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుమార్లు సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వచ్చే 5 ఏళ్ళు ఆదాయం ఏ విధంగా ఉండబోతుందన్న అంశానికి సంబంధించి ఆర్థిక నిపుణులతో ఆయన పలుమార్లు చర్చించారు. ఇప్పటివరకు అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి ఆర్థిక భారం రాష్ట్ర ఖజానాపై ఏ విధంగా ఉంటుంది, వాటిని పెంచితే ఇంప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన లోతుగా అధ్యయనం చేశారు. వారందరితో కూడా పలు దఫాలుగా చర్చించారు. అందులో భాగంగానే ఇప్పుడు మేనిఫెస్టోను కూడా సిద్ధం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నవరత్నాలు ఆ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి ఇప్పుడు కూడా నవరత్నాలను కొనసాగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. కేవలం నవరత్నాల్లో ఒక మద్య నిషేధ మాత్రాన్ని దశలవారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేకపోయింది. దానికి సంబంధించి విపక్షాల నుంచి కూడా ఆ పార్టీ విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి. మిగిలిన అన్ని పథకాలు కూడా నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా ఆ పథకాలను కొనసాగించాలన్న నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మేనిఫెస్టోలో అంశాలను పొందుపరచాలని కూడా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఇస్తున్న ఈ నవరత్నాల్లో రైతు భరోసా, అదేవిధంగా పెన్షన్లు, చేయూత, ఈ పథకాలకు అమ్మఒడి, ఈ పథకాలకు అన్నిటి కూడా కొంత నగదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ నగదును కూడా దశలవారీగా ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా పెంచుతామన్న హామీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. మరోవైపు మౌలిక రంగాల అభివృద్ధి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టలేదు, కేవలం సంక్షేమం పైన దృష్టి పెట్టిందన్న విమర్శలు కూడా ఆ పార్టీ 5 ఏళ్లుగా ఎదుర్కొంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఈ మేనిఫెస్టోలో మౌలిక సదుపాయాల కల్పన పైన, దానిపైన ప్రధానంగా కొన్ని హామీలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన, అదేవిధంగా పారిశ్రామీకరణ పైన కూడా వివిధ అంశాలను మేనిఫెస్టోలో ప్రధానంగా పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. గతంలో 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నానన్న అంశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పుడు నవరత్నాలు ప్లస్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రకరకాల హామీలు ఇవ్వాలన్న ఒత్తిడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన పార్టీ నేతలు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అందుకు సహకరించదు. ఏదైతే ఆదాయం ఉందో దానికి అనుగుణంగానే హామీలు ఇవ్వాలి, ఏవైతే హామీలు ఇస్తామో వాటిని ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఉండాలన్న అంశాన్ని ఆయన ప్రధానంగా పలు సమావేశాల్లో ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ఇచ్చే హామీలన్నీ కూడా అంటే రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయానికి అనుగుణంగానే హామీలు ఉంటాయన్న అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేసిన 11 రోజుల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. శ్రావణి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది మరి కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గతంలో ఇచ్చిన హామీల కంటే ఇప్పుడు అదనంగా ఎట్లాంటి హామీలు ఇవ్వబోతుంది వైసీపీ? ఈ మేనిఫెస్టోలో ఎట్లాంటి అంశాలు పొందుపరచనుంది అదనంగా? ప్రధానంగా కూడా వైసీపీ అధిష్టానం ప్రకటించబోతున్న మేనిఫెస్టో మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే ఈ మేనిఫెస్టోతోనే
పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి వైసీపీకి సంబంధించిన మెజారిటీ కూడా ఆధారపడి ఉంటుందని ఇప్పటికే అటు పార్టీ నేతలు కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని అయితే ప్రకటించబోతున్నారు. మేనిఫెస్టోలో ప్రధానంగా కూడా ఏదైతే ఈ 5 ఏళ్ల పాటు అమలు చేసిన నవరత్నాలు ఉన్నాయో వాటిని మరింత విస్తృతంగా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా నవరత్నాలు ప్లస్ గా దాన్ని అమలు చేసే అంశం మీద ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైతు భరోసాతో పాటు అమ్మఒడి వంటి పథకాలను ఇంకా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే విధంగానే ఈ మేనిఫెస్టోలో అంశాలు అయితే పొందుపరచబోతున్నారనేది తెలుస్తుంది. ఇప్పటికే డ్వాక్రా రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ అంశాలకు సంబంధించి కూడా నేతలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వీటిని కూడా అమలు చేస్తే మరింత ఎక్కువగా ప్రజలను ఆకర్షితులయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పార్టీని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అదేవిధంగా వాళ్ళకి వీలైనంత ఎక్కువ సాయం చేయడానికి ఈ 2 పథకాలు ఏదైతే డ్వాక్రా రుణమాఫీ అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా చేయాలని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో వాటి మీద ఎటువంటి అనౌన్స్మెంట్ ఉంటుందనేది అయితే సర్వత్రా ఆసక్తి కూడా నెలకొంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో మనం అమలు చేస్తున్నాము. వాటిని కూడా డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వీటన్ని కూడా పంపిస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ మొత్తం ప్రస్తుతం 5 ఏళ్లుగా ఇచ్చిన మొత్తానికి మరింత అదనంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దాన్ని అదనంగా కొంత పెంచి వాళ్ళ ఖాతాల్లోకి పంపించడం అనే అంశం మీద కూడా ఈ రోజున అనౌన్స్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. ఇక సంక్షేమంతో పాటుగా మౌలిక వసతుల కల్పన అనే అంశం మీద కూడా ప్రధానంగా దృష్టి సారించాలని కూడా ఈ మేనిఫెస్టోలో కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇటు సంక్షేమంతో పాటుగా ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్కడెక్కడ ఎంత మేర అభివృద్ధి చేస్తామనేది క్లియర్ కట్ గా కూడా మేనిఫెస్టోలో తెలియజేస్తారని తెలుస్తోంది. ఇక యువత అదేవిధంగా మహిళలు వృద్ధులకి సాయం అందించే అంశం మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. యువతకి సంబంధించి పారిశ్రామికీకరణతో పాటు ఉద్యోగాల కల్పన ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పన చేయడం ద్వారా వాళ్ళకి ఇంకా మెరుగైన భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేనిఫెస్టోలో యువత బేస్ చేసుకొని కూడా కొన్ని అంశాలు ఉంటాయనేది అయితే మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయో వాటిని కొనసాగిస్తూనే మరింత ఎక్కువ మందికి లబ్ధిదారులకి ఎవరైతే ఈ 5 ఏళ్లలో అందని కొన్ని వర్గాలు ఉంటాయో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఈసారి ఈ నవరత్నాలు ప్లస్ దాంట్లో కూడా కలపడంతో పాటుగా ఈ 5 ఏళ్లలో ఇస్తున్నటువంటి నగదు మొత్తం ఏదైతే ఉందో దాన్ని మరింత పెంచి వాళ్ళకి అందించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కొత్త పథకాల కంటే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలనే విస్తృతంగా మరింత ఎక్కువ మొత్తంలో అందజేయటం మీద ఫోకస్ పెట్టడంతో పాటుగా ఉద్యోగాల కల్పనతో పాటు మౌలిక వసతుల కల్పన మీద ఈసారి మేనిఫెస్టో ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. 10:30 గంటల తర్వాత అంటే సుమారు 11 గంటలకి మేనిఫెస్టోని ముఖ్యమంత్రి విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా కూడా ప్రతిపక్షాలకి దిమ్మ జరిగే విధంగానే మేనిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో 11 గంటల తర్వాత మేనిఫెస్టో అయితే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే విడుదల చేయబోతున్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.